నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి నాంబిరాజు జన్మదిన వేడుకలను చిన్నచింతకుంట మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా నియోజకవర్గం బీజేపీ నాయకులు నాంబిరాజు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జన్మదిన కేకులను కట్ చేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీలో ఇంకా ఉన్నత పదవులు చేయాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని, 100 జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు కె తిరుపతయ్య, మాజీ దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ సభ్యులు కురువా రమేష్, కొత్త మల్గార్ మాజీ ఉప సర్పంచ్ మురళి, చిన్నచింతకుంట మండల కోశాధికారి మనోహర్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గొట్టం శ్రీను, బీజేపీ నాయకులు గోపాల్, ఎరుకలి శేఖర్, ఏ నరసింహులు, సి శ్రీను, రాజేంద్ర గౌడ్లతో పాటు జిల్లా నియోజకవర్గ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. మాకు చాలా అదృష్టం. మా బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు నమ్మిరాజ్ అన్న గారికి 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేము కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీగా ఈరోజు మా బృందం భూత్పూర్ మండలికి వెళ్ళి వచ్చి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము. కాదు జిల్లా నాయకులు మేము కొత్త మల్లూరు గ్రామంకి వెళ్ళి వచ్చినాము. అన్నకు శుభాకాంక్షలు చెప్పడానికి, జన్మదిన శుభాకాంక్షలు 53వ సంవత్సరం. అన్న ఇంకా పైకి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ఎస్ఎంఓసి రాష్ట్ర నాయకులు నమ్మిరాజ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. తిమ్మన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎస్ఎంఓసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త మల్గార్. నా యొక్క బర్త్డే సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ భూత్పూర్ మండల నాయకులు, దాంట్లో జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ గూటం శ్రీనివాస్ గారు, అదేవిధంగా గోపాల్ గారు, ఎస్సీ మోర్చా ఇక్కడ అందరు నాయకులు కూడా మాపై ఉన్న అభిమానంతో, అంటే భారతీయ జనతా పార్టీ అంటే అభిమానంతోనే వస్తారు కాబట్టి భూత్పూర్ అంటే ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంకి ఈ చింతకొండ గ్రామానికి వచ్చి మాకు గృహానికి వచ్చి మమ్మల్ని అభినందించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రతి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక భక్తి భావంతో ప్రేమతో ఉండే పార్టీ కాబట్టి వాళ్ళు మేము తెలియకుండా మాకు చెప్పకుండా కూడా వాట్సాప్లో వచ్చి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళంతా మనం సన్మానం జరిగింది.